शहर में मच्छरों से फैलने वाली बीमारियों की रोकथाम के लिए जेएचएमसी की जानिब से 11 से 21 अगस्त तक स्पेशल मॉनसून ड्राइव चलाई जाएगी। इस मुहिम के तहत वजीर पूनम प्रभाकर ने मिनिस्टर क्वार्टर में IEC यानी कि इंफॉर्मेशन एजुकेशन एंड कम्युनिकेशन प्रोग्राम का आगाज किया। इस मौके पर वजीर ने आवाम से अपील की कि फ्राइडे ड्राई डे के लिए और इसके तौर पर मनाने हुए घरों और इतराफ में जमा पानी को साफ करें ताकि मच्छरों के लार्वा की अफजाइश को रोका जा सके। जेएचएमसी की जानिब से घर घर बेदारी, एंटी लार्वा ऑपरेशन, फॉगिंग और पैम्फलेट की तकसीम जैसे इक़दाम किए जाएंगे। वजीर पूनम प्रभाकर ने कहा कि डेंगू, चिकनगुनिया और दीगर बीमारियों से बचाव के लिए एहतियाती इक़दाम ज़रूरी हैं। उन्होंने अवाम से अपील की है कि अपने घरों और इतराफ को साफ रखें और मच्छरों की रोकथाम में हुकूमत का ताउन करें। సార్ ఈరోజు మేము నిన్న కార్యక్రమం అనుకున్నాం. ఫ్రైడే మీతో ఇనిషియేట్ చేసి జిహెచ్ఎంసీలో ప్రతి ఇంటింటికి వెళ్ళి ఒక్కొక్కరికి ఈ ఏదైతే మన దగ్గర IEC ఈరోజు మనం రిలీజ్ చేసినామో దీని గురించి, డాగ్ బైట్ గురించి, మరి డెంగ్యూ మాస్కిటో బ్రీడింగ్ సోర్స్ గురించి, వాటిని ఎలా కంట్రోల్ చేయాలి, వాటిని ఎలా మనము దోమల డెంగ్యూ కానీ, మలేరియా కానీ, చికెన్ కానీ ఇటువంటి దోమల ద్వారా వచ్చే వ్యాధుల నుంచి ఎలా మనం కాపాడుకోవాలి, మనం ప్రివెన్షన్ ఎట్లా చేసుకోవాలి, మనం ఎలా శుభ్రం ఉంచుకోవాలి ఇంటి లోపల, ఇంటి బయట అనే దాని మీద అవగాహన కోసం ఈ IEC మీ ద్వారా ఈరోజు పబ్లిక్ రిలీజ్ చేయడం జరుగుతుంది సార్. అండ్ ఇది ప్రతి పబ్లిక్కి మా వాళ్ళు ఇంటికి పోయినప్పుడు వాళ్ళకు చూపించి అక్కడ ఉన్న దోమల యొక్క లార్వాను ఎలా నివారించాలి, ప్రతి శుక్రవారం వాళ్ళు వాళ్ళ యొక్క నీటిలో ఉన్న లార్వాని పడబోసి స్క్రబ్ చేసి మళ్ళీ కొత్త నీరును వాళ్ళు నింపుకునేటట్టు ఇది చేస్తున్నాం సార్. అదేవిధంగా మొన్న రీసెంట్గా బాగా వర్షాలు వచ్చినాయి కాబట్టి ప్రతి ఇంట్లో ఈసారి దోమలు చాలా లార్వా ఉంది కాబట్టి నేను మీ ద్వారా కోరుకునేది ఏంటంటే పబ్లిక్కి ఒక మెసేజ్, ఒక్క ఫ్రైడే రోజు ప్రతి నిమిషాలు మన సిటీలో ఉన్న ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ లార్వాని ఐడెంటిఫై చేసి ఆ లార్వా నిల్వ ఉన్న నీరును బయట పడబోసి దాన్ని మనము ఇది చేయగలిగితే మనకు ఈ డెంగ్యూ వ్యాధి నుంచి చాలా వరకు మనకు రక్షణ పొందుకున్న వాళ్ళం అవుతాము. దాని ద్వారా మనం ఫైనాన్షియల్ కానీ, హెల్త్ పరంగా కానీ, లేకపోతే మార్బిడిటీ మేనేజ్మెంట్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అండ్ వాళ్ళు హైదరాబాద్లో ఉండేటువంటి ప్రజలందరికీ GHMC ద్వారా ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి, పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి ప్రతి ఇంటికి మరి GHMC పక్షాన మీ దగ్గరకు వస్తూ ఉంటారు. మీరు కూడా ప్రతిరోజు రావడం కష్టం కాబట్టి అందరూ ఎవరికి వారే స్వీయంగా వారి యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ప్రతి వారంకి ఒక్కసారి ఫ్రైడే కింద తీసుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి నీటి నిల్వలను లేదా వాటి ద్వారా ఏర్పడేటువంటి దోమల ఏర్పాటుకు సంబంధించి ఇతరత్ర ప్రమాదాలు ఏదైతే ఆరోగ్యానికి సంబంధించి డెంగ్యూ లాంటి ఇబ్బంది కలిగేటువంటి వ్యాధులు రాకుండా ఉండడానికి పరిసరాలను ఎప్పటికీ పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి విజ్ఞప్తితోటి GHMC మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. అదేవిధంగా కమ్యూనిటీ రిపోర్టింగ్ టూల్ను కూడా ఇస్తా ఉన్నది. దాని తదుపరి అన్ని రకాలుగా డాగ్ బైట్కు సంబంధించి కావచ్చు, డెంగ్యూకు సంబంధించి కావచ్చు, ఈ విధంగా అన్ని రకాల మీకు అవగాహన కలిగించే కార్యక్రమం ఈ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతూ ఉంది. అయినప్పటికీ ప్రజల సహకారం కావాలి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఎవరింట్లో వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకుంటే హైదరాబాద్ మొత్తం పరిశుభ్రంగా ఉంటుంది, ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం బాగుండాలంటే ముందు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేసుకుని వేల లక్షలు ఖర్చు పెట్టుకునే కంటే కొంత మన సమయము, కొంత ధనంతో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేటువంటి అవకాశాలు కావచ్చు. అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి GHMC చేస్తున్న విజ్ఞప్తిని హైదరాబాద్ ప్రజలందరూ తప్పకుండా మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ కోరుతా ఉన్నాం.